నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9కి అతి దగ్గరలో అండ్ గట్కేసర్ మున్సిపాలిటీలో, గట్కేసర్ రైల్వే స్టేషన్‌కి అతి దగ్గరలో 183 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైనా పూర్తి వీడియో చూడటానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్డు అండ్ చౌరస్తా వచ్చేసి గట్కేసర్ చౌరస్తా అండి, వరంగల్ హైవేలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గరికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ముందుకు వచ్చినట్లయితే కేఎల్ఆర్ వెంచర్ కమాన్ కనిపిస్తుందో, ఈ కమాన్ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లో ముందుకు వెళ్ళినట్లయితే హెచ్ఎండిఏ వెంచర్ రావడం జరుగుతుందండి. ఈ హెచ్ఎండిఏ వెంచర్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ డెవలప్ చేయడం జరిగింది. ఈ వెంచర్లో చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, పవర్ కనెక్షన్ ఉంది. అండ్ ఎక్సలెంట్గా డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బిగ్ సైజెస్ ప్లాట్స్ ఉన్నాయండి. సో ఇందులో మనకి ఎవరైతే బిల్డర్ ఉన్నారో 183 స్క్వేర్ యార్డ్లో G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి ఇది. ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ అంతా క్లియర్గా కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద సైజు కార్ పార్కింగ్ చేసుకొని ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పూర్తిగా సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. వాస్తు మెయింటైన్ చేసి మనకి నార్త్ వైపు డోర్స్ ఇచ్చారు. అండ్ ఈస్ట్ వైపు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు, మంచి వాటర్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రనైట్తో చేయించినటువంటి పట్టికి సంబంధించిన వర్క్ చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. లోపల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆపోజిట్లో మనకి పెద్ద సైజు టీవీ యూనిట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి మనకి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఒకటి బార్డర్ వర్క్ చేయించారు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్కి సింగిల్ కోటింగ్ కలర్ చేశారంటే ఓన్లీ వైట్ కలర్ వేయడం జరిగింది. మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క విండోకి అండ్ డోర్స్కి కంప్లీట్గా మనకి గ్రానైట్ పట్టితోటి వర్క్ చేయించారండి. ఎక్సలెంట్గా చేయించారు. అండ్ ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా వర్క్ చేయించారన్న విషయము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ వాష్ బేసిన్ పాయింట్లో ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ బార్డర్ వర్క్ చూడవచ్చండి ఎంత నీట్గా చేయించారన్న విషయము. నీట్గా డిజైన్ వచ్చే విధంగా బార్డర్ వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ అన్ని కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా చూపిస్తున్నాము. మనకి కంప్లీట్గా వుడ్తో చేసినటువంటి చౌకోట్స్ ఇక్కడ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో ఉందో విండో దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూడవచ్చండి.
చాలా నీట్గా గ్రానైట్ తోటి ఇక్కడ పట్టీలు అనేది పెట్టించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ అంటే లైక్ రెడ్ బ్రిక్స్ అండ్ కంప్లీట్గా రివర్స్ అండ్ వాడినటువంటి సిమెంట్ కూడా మంచి సిమెంట్ అని చెప్పడం జరిగింది. సో ఈ హౌస్ యొక్క రేట్ అనేది పైన ఉన్నటువంటి 2 BHK చూపించి టెర్రస్ పైనకి వెళ్ళేసి రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన విండో చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ వైపు ఒకటి డోర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూమ్ అనేది మనకి స్పేసెస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరింగ్ గమనించినట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ వాడడం జరిగిందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. సో చాలామంది బిల్డర్స్ వచ్చేసి మనకి ఓన్లీ టైల్స్ వాడుతూ ఉంటారు ఫ్లోరింగ్. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి అండ్ ఒక రిచ్ లుక్ వచ్చే విధంగా ఇది డిజైన్ చేశారన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK క్లియర్గా కవర్ చేస్తాం. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. కారిడార్ ఏరియా ఆల్మోస్ట్ మనకి 7 feet ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చారండి. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ తోటి చేయించిన పట్టీ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్ మనకి ఏదైతే చౌకోట్ ఇచ్చారో చాలా దృఢంగా చాలా మంచి సైజుగా ఇవ్వడం జరిగింది. 100% టేక్ వుడ్తో చేయించారు. అండ్ పైన గమనించినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ అన్నది ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. వుడ్ వర్క్ చేపిస్తున్నారండి. సో చూసుకుంటే తెలుస్తుంది ఎంత పెద్ద సైజ్ అయిన టీవీ వచ్చే విధంగా అండ్ చాలా రిచ్ లుక్ వచ్చే విధంగా వర్క్ చేయిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఒక ఆర్చ్ వర్క్ చేపిస్తున్నారండి వుడ్ వర్క్లో భాగంగా. అండ్ నీట్గా ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనము ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్కి సంబంధించిన చౌకోటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఫేస్కి సంబంధించిన డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ అవడానికి పెద్ద సైజుగా మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి విండోకి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఒక మంచి డిఫరెంట్ లుక్ వచ్చే విధంగా ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్ అనేది చేయించారండి. సో దానికి సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ కింద వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకు ఒకటి మంచి సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఈ హౌస్కి ఒక సపరేట్గా ఉండే విధంగా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. యూటిలిటీ ఏరియా బయట వైపు వాష్ చేసుకునే విధంగా ఇక్కడ యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ యూటిలిటీ ఏరియాలో వాళ్ళకి టైల్స్ స్టిక్ చేస్తారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. పూజా రూమ్లో ఉన్న టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కు ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వెంటిలేషన్ రావడానికి ఇక్కడ ఒకటి వెంటిలేటర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇది పెద్దగా డిజైన్ చేశారన్న విషయం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ విశాలంగా ఉన్నటువంటి అంటే లైక్ పెద్ద సైజుగా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇక్కడ మనకి
లైక్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూఫ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాష్రూమ్ సైజ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ సైజ్ ప్రకారంగా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేసాము, పార్కింగ్ ఏరియా కవర్ చేసాము, అండ్ ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ HMDA లేఅవుట్లో ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 60 feet రోడ్స్ అండ్ 100 feet రోడ్, 40 feet రోడ్స్ ఉన్నాయండి. HMDA లేఅవుట్లో ఎక్సలెంట్గా డెవలప్ చేయడం జరిగింది ఈ లేఅవుట్ అన్నది. అండ్ ఇప్పుడు హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 183 square yardలో ఉంటుంది. 30 into 55 డైమెన్షన్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అండ్ 2 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,50,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే గట్కేసర్ ఏరియా అన్నది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ జోన్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ స్టేట్కి సంబంధించిన స్కూల్స్ అండ్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9కి ఇది 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎయిమ్స్ హాస్పిటల్కి ఇది 5 to 10 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం ఐటీ కారిడార్కి ఇది కేవలం 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది కేవలం 12 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. సో చాలా రీజనబుల్ బడ్జెట్లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.